సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరిలో ఎవరెవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయునితో మనకున్నటువంటి అనుబంధం, చిన్నప్పుడు మనకి విద్య నేర్పినటువంటి గురువులందరికీ కూడా మనం మన యొక్క కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి ఒక మంచి రోజు ఈ రోజున. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవటం అనేటటువంటిది ఆనవాయితీగా మనకు వస్తుంది. అంటే ఒక ఉపాధ్యాయ స్థితి నుంచి రాష్ట్రపతి స్థితికి ఆయన వెళ్ళారు. అది ఒక మంచి మార్గం. ఎందుకు మార్గం అంటే, మామూలుగా ఉపాధ్యాయుడు అనేటటువంటిది మనకి స్కూల్లో మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ గారు ఆయన అక్కడనో లేదంటే ఇంకొక అదే లెవెల్ ఆఫ్ స్కూల్లోనో అక్కడే తిరుగుతూ ఉంటారు, ఇంకొక స్కూల్కి. కానీ ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యులు ఎక్కడ వరకైనా వెళ్ళవచ్చు, ఏ స్థితి వరకైనా వెళ్ళవచ్చు, అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించవచ్చు. లేదంటే అది మనం అనుకునేటటువంటి భౌతికంలో మనం అనుకునేటటువంటి ఉన్నత స్థితి కావచ్చు, లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థితి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం కృష్ణుడి గురించి, మనం భగవద్గీతలో మనం కృష్ణుడు ఆయన చేసినటువంటి బోధ గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆయనకి కూడా సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసినట్లుగా మన గ్రంథాలు తెలియజేస్తాయి. అంతటి వాడికి అవసరమా అండి అంటే, ఆయన కూడా గురువు గారు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని గనక ఉండకపోయినట్లయితే, కృష్ణుడే వెళ్ళలేదు మనకు అంత అవసరమా అని అనుకుంటాం. కృష్ణుడికి అవసరం లేదు, కానీ మనందరికీ కూడా విద్యార్థులమైనప్పుడు విద్యని అర్థించేటప్పుడు మనకి గురువు యొక్క అవసరం ఉంటుంది. అటువంటి మనకి సరి అయినటువంటి విద్యాబోధన చేసి మనకి క్రమశిక్షణ అందించి, ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటటువంటిది మన సనాతన ధర్మం. తర్వాత అతిథి దేవోభవ, వీళ్ళందరినీ మనం ఎలా గౌరవించాలి? ప్రథమ స్థానం తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే, గురువు నువ్వు నీకు జీవితంలో కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు అందించి, తద్వారా సమాజానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ, భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడాలి అనేటటువంటి దాన్ని మనకి చెప్పి తీర్చిదిద్దేవాడు గురువు. ఆ బాధ్యత ఉపాధ్యాయులు నిర్వర్తిస్తారు. అందుకే సమాజంలో వారికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం, అభిమానం మనం ఎప్పుడూ ఇవ్వాలి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి విద్య నేర్పినటువంటి గురువు గారు కనపడితే ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. అటువంటి గొప్ప ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకునేటటువంటి దినోత్సవంగా మనకి ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఇచ్చారు. నాకు గుర్తుంది, చిన్నప్పుడు కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడే అనుకుంటా పిల్లలకి ఉపాధ్యాయులుగా మరి వాళ్ళు టీచర్స్ లాగా డ్రెస్ వేసుకొని, మరి మాకు కూడా గుర్తు పంచెలు కట్టుకొని లేదా వెళ్ళటమో, లేదంటే ప్యాంట్లు వేసుకొని రావటమో, ఇలా రకరకాలుగా ఉండేది. వాళ్ళు వచ్చి ఉపాధ్యాయులుగా వాళ్ళు మా టీచర్ మాకు ఇలా చెప్పేవాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆ ఒకరోజు నటించడం అనేటటువంటిది ఒకటి బహుశా ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడే అని నాకు గుర్తు. అలా జరుపుకోవటం అనేటటువంటిది మనకి ఒక ఆనవాయితీ. అలాగే మనకి జీవితంలో కావాల్సినటువంటి చక్కటి సద్బుద్ధి, సద్భావన కలిగి మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి, అసలు మనం ఎవరం, మనం ఎందుకు వచ్చాం, మనం చేయవలసినటువంటి పని ఏంటి, మనకున్నటువంటి మరి బాధ్యతలు ఏంటి, నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి, అటువంటి కర్తవ్యాలను మనం ఎలా నిర్వర్తించాలి, ఎలా నిర్వర్తించటం వల్ల, ఎలా కర్మలు నిర్వర్తించటం వల్ల మనం వాటి ఫలితాల్లో ఇరుక్కోకుండా, తిరిగి వాటికి అంటకుండా, వాటికి పైగా ఉండి, అంటే చేస్తున్న కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం మన కర్మయోగంలో చెప్తాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. సో అటువంటి కౌశలంతో, స్కిల్ అనేటటువంటి దాంతో మనం కర్మలు నిర్వర్తించుకుంటూ గనక ఉన్నట్లయితే, మనం కర్మ ఫలితాలను గనక పత్రం పుష్పం ఫలంతోయం, ఫలం అంటే పండని మనం అనుకోవచ్చు, కానీ కర్మఫలాలుగా కూడా మనం చూడాలి. అవన్నీ నాకు అర్పణ చెయ్యి అనేటటువంటి భావాన్ని గనక మనం సర్వదా మనసులో ఉంచుకొని మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుతూ గనక ఉన్నట్లయితే, మనం ఏమిటో మనకు తెలిసి
మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, అవే కర్తవ్య కర్మ, అదే స్వధర్మం అంటారు. వాటిని చేస్తూ మనం ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గం మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే మనకు ఆ మార్గం దొరికిందో ఆ మార్గం పట్టుకొని మనం వెళ్ళిపోవాలి. మనం ఎక్కడో ఒక చోట నుంచి బయలుదేరి ఇంకొక చోటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం లోకల్ రోడ్స్ లోంచి వచ్చేసి హైవే ఎక్కుతాం చూసారా, ఒకసారి హైవే ఎక్కితే ఆ హైవే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎక్కడో ఎగ్జిట్ లో తీసుకొని మార్గం తప్పిపోతే తప్ప ఆ హైవే నువ్వు వెళ్ళవలసిన చోటికి నిన్ను తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుసరిస్తున్నటువంటి మార్గం మనల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తుందా లేదా అనే డౌట్ మనకు వస్తుంది. అందుకనే ఒక గురువుని ఆశ్రయిస్తాం. ఆ గురువు ద్వారా మనం మన జీవితంలో కావాల్సినటువంటి మంచి చెడు అన్ని వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి ధైర్యము స్థైర్యము మనకి అన్నిటినీ అందించేటటువంటి వాడి గురువు. అటువంటి మనకు ఎప్పుడైనా జీవితంలో ఏమైనా కొన్ని ఇబ్బందులు వచ్చినా, లేదంటే కొన్ని ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియకపోయినా, మనకున్నటువంటి భావోద్వేగాలు రాగద్వేషాల వల్ల మనం ఉన్నటువంటి స్థితిలో మనం గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన సరైనటువంటి ఒక నిర్ణయం ఇవ్వటం వల్ల, దాన్ని మనం పాటించడం వల్ల మనకి మార్గం సుగమం అవుతుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధగా మనకి భగవద్గీతను మన మహర్షులు అందించారు. దానిలో మనం అలా చెప్పుకుంటూ మనం విభూతి యోగంలోకి ప్రవేశించాం. విభూతి యోగంలో కూడా చెప్తున్నప్పుడు అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. నువ్వు చెప్పిందంతా బాగుంది, నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వే పరమాత్మవి, పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం పరం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం, ఆదిదేవమజం విభవం అని చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే నీ విభూతులను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సృష్టిలో మనం చూస్తున్నప్పుడు సృష్టిగానే చూస్తూ ఉంటాం, కానీ దైవంగా మనకు చూడటం కుదరదు కదా. మరి అలాంటప్పుడు నిన్ను నేను ఎలా దర్శనం చేయాలి ఈ సృష్టిలో నువ్వు ఎలా అనేటటువంటిది భగవంతుడిని ప్రశ్న వేస్తాడు. అది నువ్వే చెప్పగలవు. ఎందుకంటే సమస్తము వ్యాపించి ఉన్నటువంటి నీవు చెప్పినప్పుడు మాత్రమే నీ విభూతుల్ని గురించి మాకు అర్థం అవుతాయి. మనందరం కూడా ఎంతసేపు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటాం, కానీ మనం పూర్తిగా అది అవ్వలేదు కదా. కానీ అది అయినది గనక మనం మాట్లాడితే, ఆ పూర్ణతత్వమే గనక మనం మాట్లాడితే అది పరమసత్యమై ఉంటుంది. కాబట్టి నువ్వు అన్ని జగత్తులు యందు వ్యాపించి ఎలా ఉంటావు, వాటిని నాకు వివరించు, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను, దానికోసం నేనేం ధ్యానం చేయాలి, ఎలా స్మరించాలి, ఏ రూపాల్లో నిన్ను స్మరించగలను చెప్పు అని అన్నప్పుడు చెప్తాడు. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయతృప్తిరిహి శృణ్వతో నాస్తిమే అమృతం అని చెప్తాడు. నాస్తిమే అమృతం. ఈ దివ్యమహిమల్లో అవతారం మళ్ళీ చెప్పు అని అడిగితే వింటూ ఉంటుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి వినటం కూడా ఒక వ్యసనమేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. అలా వింటూ ఉంటాం. ఎప్పుడు ఆ వింటే బాగుంటుందండి, ఆయన ఏంటో ఇవాళ చెప్పలేదు, వింటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ వినటం దగ్గర నుంచి ఆచరణలోకి రావాలి. మనం చెప్పుకున్నటువంటి జ్ఞానపరమైనటువంటి విషయాలు మనకి ఎప్పుడైనా సందర్భంలో మనం ఒక జారిపోయే సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే మెంటల్ గా డిప్రెసివ్ సిచ్యువేషన్ కావచ్చు, అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఇలాంటివి ఏమైనా గుర్తొచ్చి ఆ పర్టికులర్ పరిస్థితి నుంచి మనం బయటపడుతున్నామా లేదా అన్నది మనం గమనించుకోవాలి. అప్పుడు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అది మనకు ఉపయోగపడ్డట్టు. లేకపోతే ఏదో విన్నాం, వెళ్ళిపోయింది, మధ్యలో ఆగలా, ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతుంది. ఎరా క్లాసులో చిన్నప్పుడు టీచర్స్ అనేవాళ్ళు, మనం మరి ఉపాధ్యాయ దినోత్సవం కదా, వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి. చిన్నప్పుడు టీచర్లు అనేవాళ్ళు, ఎరా ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోయిందా అనేవాళ్ళు. అంటే మధ్యలో ఆగల, మధ్యలో ఏముంటుంది, మెదడు ఉంటుంది. అంటే నువ్వు గ్రహించి దాన్ని ఆకలింపు చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవలసినటువంటి ఒక క్యాలిక్యులేటివ్ మైండ్, ఒక కంప్యూటర్ ఈ రెండు చెవుల మధ్యలో ఉంది. అంటే ఈ రెండు చెవుల్లోంచి నీకు ఎంత జ్ఞానం వచ్చినా, నీ రెండు కళ్ళల్లోంచి ఎంత విషయం నీకు లోపలికి వెళ్ళినా, అక్కడ నువ్వు గ్రహించవలసినది దాన్ని క్యాలిక్యులేట్ చేసి కంప్యూట్ చేసుకొని దాన్ని ఎంతవరకు నువ్వు ఉపయోగించాలి, ఎంతవరకు అవసరం లేదు అనేటటువంటి ఇంటెలిజెంట్ పవర్ ఏదైతే ఉందో ఈ రెండు చెవుల మధ్య, ఈ రెండు కళ్ళ వెనకాల, వీటన్నిటిలో ఉంది. అందుకే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా తలలోనే ఉన్నాయి. అది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. సో దానికోసం మనం గనక ప్రయత్నం చేస్తూ గనక ఉన్నట్లయితే అప్పుడు అదేంటి అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి చెప్పాడు అనమాట. చెప్తే అప్పుడు అన్నాడు, అవును కరెక్టే, అవన్నీ చెప్పాలంటే కూడా చాలా కష్టం, కాసినున్నాయా కాకపోతే
అవన్నీ నీకు తెలుసుకోవాలంటే, నా విభూతులు నీకు తెలుసుకోవాలంటే, నా గురించి నీ జ్ఞానం నీకు పొందాలి అంటే దాని గురించి నిరంతరం నువ్వు ఆలోచిస్తూ ఉండాలి, గుణకీర్తనం కావాలి అన్నాడు. సర్వజీవుల్లో నేను అనేటటువంటి భావం ఎలా ఉంది? అందరూ నేనంటున్నారు కదా, మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. అదంటే ఏంటి అనేటటువంటి భావం గనక నీకు స్థిరపడ్డట్లయితే దాని మీద నీకు మెల్లిమెల్లిగా అవగాహన పెరుగుతుందని చెప్తూ, అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పాడు. సమస్త ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను నేనే. ప్రత్యేగాత్మ అంటే నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి భావం కలిగినటువంటి వాడు. మరియు అన్ని ప్రాణుల యొక్క ఆది మధ్య అంతం అంటే సృష్టి స్థితి లయాలు కూడా నేనే. అంటే నాలోనే పుడుతున్నాయి, నాలోనే పోతున్నాయి, నాలోనే పెరుగుతున్నాయి. 3 మనం పుట్టిన దగ్గర నుంచి నేను అనుకుంటున్నాం, ఉన్నంతకాలం నేను అనుకుంటున్నాం. కానీ పోయిన తర్వాత మనకు తెలియదు మనం నేను అనుకోవడానికి. మనం కూడా ఉంటాం. ఆ ఉన్న నేనే వ్యక్తమై మనగా ప్రవర్తించి మళ్ళీ లీనమైపోతుంది. ఇది మనకు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యంలోనే ఉంది మొత్తం సమస్తం అంతా. నిజం చెప్పాలంటే మొత్తం ఇందులోనే ఉంది. అంతా నేనే అని చెప్తున్నాడు. మీ జీవితం ఉందండి, ప్రతి మనిషికి ఎవరికి వాడికి వాడి జీవితం ఉంటుంది కదా. ఆ జీవితం అంతా వాడే ఉంటాడుగా. పుట్టినప్పటి నుంచి వాడికి ఊహ తెలియదు, వాడి సొంత జీవితాన్ని అప్పుడు వాడు ఏర్పాటు చేసుకోలేడు. కానీ పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకుంటే ఆ జీవితం మొత్తంలో వాడే ఉంటాడు. అంటే వాడు వృద్ధి చెందినా, వాడు పాడైపోయినా, బాగుపడ్డా, నాశనమైనా, ఏ రకంగా మీరు చూసుకున్నా ఆ మొత్తం జీవితంలో వాడే ఉంటాడు. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని గనక ఒక జీవితం గనక తీసుకున్నట్లయితే అంతా కూడా ఆ తత్వమే నిండి ఉంటుంది. ఆది మధ్య లయాంత మొత్తం నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్తే అప్పుడు మనకు తెలుస్తుంది అది. అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటారు. పిండాండం అంటే మనం, ఒకటి మైక్రోకాజం, 2 మ్యాక్రోకాజం అంటారు. విస్తరించి ఉన్నది మ్యాక్రో, మంది మైక్రో, మంది పిండాండం, అది బ్రహ్మాండం. ఈ రెండిటికి సమన్వయం చేసుకుంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం ఎలా సింథసైజ్ చేసుకోవచ్చు, సమన్వయపరుచుకోవచ్చు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. దానికోసం ఈ రెండింటిని మనం ప్యారలల్ గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. అది చెప్పిన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాడండి ఇక్కడ. ఆదిత్యానామహం విష్ణో జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్ మారుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇది పెద్ద కాస్మాలజీ అండి. ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంసుమాన్. నేను ఆదిత్యులలో విష్ణు అనేటటువంటి వాడిని, ప్రకాశించి చేసేటటువంటి వాళ్లల్లో కిరణాలు గల సూర్యుడను, మరుత్తులు అనేటటువంటి దేవతలలో మరీచి అనేటటువంటి వాడిని, నక్షత్రములలో చంద్రుడను. అసలు ఈ యొక్క శ్లోకం 4-5 రోజులు చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఆదిత్యులంటే ఎవరండి? ఆదిత్యులంటే మనకు తెలియాలి కదా. ఆదిత్యులంటే ఎవరు? మరి మరుత్తులు, మరీచిర్ మారుతామస్మి అన్నాడు. ఈ మరుత్తులంటే ఎవరు? అది తెలుసుకోవాలిగా మనకి. మామూలుగా మనం ఏం చేసేస్తామంటే మరుత్తులలో పలానాయనండి, ఆదిత్యుల్లో పలా. ఆదిత్యులు అంటే ఎవరు? మనకి ఆదిత్యులు అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? మనకు ఆదిత్య హృదయం గుర్తొస్తుంది. ఆదిత్య హృదయం ఎవరు చెప్పారు? ఎవరెవరికి చెప్పారు? ఆయన అగస్త్య మహర్షి శ్రీరాముల వారికి యుద్ధ సమయంలో బోధిస్తారు. ఆదిత్య హృదయం ఎందుకు బోధించారండి? సూర్య హృదయం అని లేదా? సూర్య హృదయం చెప్పొచ్చుగా. ఆదిత్య హృదయం ఎందుకు చెప్పారు? మనం ఎప్పుడన్నా ఆలోచించామా? మనకి సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సూర్య స్తోత్రాలు ఉన్నాయి కదా, ఎన్నో సూర్య స్తోత్రాలు ఉన్నాయి కదా. ఆదిత్య హృదయాన్ని ఎందుకు బోధించారు? అది మనం ఆలోచించేయాలి. ఎందుకంటే తవ్వుకుంటూ మనకు వెళ్ళినప్పుడే మనకి దానికి సంబంధించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. మామూలుగా చలం అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకుంటాం. ఏంటంటే ఎక్కడైనా వాగు ఉందనుకోండి, ఆ ఇసుక వాగులో కొంచెం ఎలా ఇసుక తీస్తే దాంట్లో నుంచి నీళ్లు వస్తాయి. ఆ పై నీళ్ళన్నీ తీసేసి ఇంకా కొంచెం లోతుగా తీస్తారు. అప్పుడు ఇంకా కొంచెం ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ కొంచెం తోడేసి అలా ఉన్నప్పుడు ఇంకా ఫ్రెష్ వాటర్ ఎలాంటి మలినాలు లేకుండా వస్తే దాన్ని మెల్లిగా ఒక బౌల్ తోటి తీసుకొని బిందులో పోసుకొని ఆ నీళ్లు తాగటం అనేటటువంటిది ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు.
అలా మనం జ్ఞానాన్ని ఎక్కడికక్కడ అలా మనం ఉన్నదాన్ని తవ్వుకుంటూ గనక మనకు వెళితే దాని గురించిన మరింత అవగాహన మనకు పెరుగుతుంది. ఆదిత్యులు అంటే ఏంటో మనకు తెలియాలి కదా. మరి ఆదిత్యులు అనేటటువంటి దాని గురించి మనకు తెలియకుండా ఆదిత్యుల్లో విష్ణువు అనేసాడండి అని అంటే అబ్బో అది చాలా గొప్పదండి అని కాదు దాని అర్థం. మనం సూర్యుడి గురించి కూడా చెప్పాడు. ఆదిత్యులు, సూర్యుడు, చంద్రుడు, మరుత్తులు, 4 ఉన్నారండి ఇందులో. 4 కూడా నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ కాస్మాలజీ. ఈ కాస్మాలజీ విశ్వవ్యాప్తమైన విశ్వజనీనమైనటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. మామూలుగా మనకి ఎక్కడైనా ఏం చెప్తారంటే వాళ్ళు ఒక 12 మంది ఉన్నారండి ఆదిత్యులు అని 12 పేర్లు చెప్పేస్తారు. మరుతులు అనేటటువంటి వాళ్ళు 7 అండి అని 7 పేర్లు చెప్పేస్తారు మనకి. ఇక సూర్యుడి గురించి మనకు తెలుసు, ఎందుకంటే సూర్యుడు లేకపోతే మనకి జీవితమే లేదు. చంద్రుడు తెలుసు, వీళ్ళిద్దరు. దాని గురించి కొన్ని మనం వివరించేసుకుందాం. అసలు ఆదిత్యుడు అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా మనం ఉన్నాం, నిద్రపోతున్నప్పుడు మనం ఎవరో మనకు తెలియదు. మనకు మెలకు వస్తుంది. మెలకు రాగానే మనం ఉన్నామని మనకు తెలుస్తుంది. తెలియంగానే మనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. సేమ్ థింగ్ చోటులో కూడా అదే జరుగుతుంది. అసలు ఈ జగత్ ఏమీ లేదనుకోండి, ఈ మనం అనుకునేటటువంటి ఈ మిల్కీ వేలు, గ్యాలక్సీలు, లేదంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఏమీ లేవు అనుకోండి. అప్పుడు ఏముంది? ఒక్క చోటు ఉంటుంది, జస్ట్ స్పేస్. ఆ స్పేస్లో మనకు ఎలా అయితే మెలకు వస్తుందో ఆ స్పేస్లో కూడా ఒక చిన్న మెలకు వస్తుంది. మెలకు రాగానే మన చుట్టూ మనకు ఎట్లాగైతే ఒక పరిధి ఉంటుందో అలాగే చోటులో కూడా ఒక చోట మెలకు రాగానే ఒక పరిధి ఏర్పడుతుంది. దీన్నే మనం సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ అంటాం. ఈ సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ మన లోకల్ జరుగుతుంది, కాస్మోస్లో కూడా జరుగుతుంది. దానికి మూలం దాని వెనకాల ఉన్నటువంటి విశ్వ ప్రజ్ఞ, దాన్ని కాస్మిక్ కాన్షియస్నెస్ అంటారు. అలా ఎప్పుడైతే కాస్మోస్లో ఒక సెంటర్ వస్తుందో ఆ సెంటర్ని కాస్మిక్ సన్ సెంటర్ అంటారు. అది ఆదిత్యలోకం. గుర్తుపెట్టుకోండి, ది హయ్యెస్ట్ ఇదనమాట. అంటే మోస్ట్ ఇల్యూమినేటెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అది ఆదిత్యలోకం. ఆ సెంటరు మళ్ళీ ఒక 7 సెంటర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందట. దాన్ని సవితృలోకం అంటారు. ఆ సవితృలోకం నుంచి మళ్ళీ అదొక 7 సెంటర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందట. దాన్ని సూర్యలోకం అంటారు. అంటే మనం చూస్తున్నటువంటి సూర్యుడికి మూలము సవితృలోకం, ఆ సవితృలోకానికి మూలం ఆదిత్యలోకం, ఆ ఆదిత్యలోకానికి మూలం కాస్మిక్ కాన్షియస్నెస్. ఈ 4 స్టెప్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది మనకు ఆదిత్యుడు అంటే ఏమిటి మనకు తెలియాలి అంటే, అటువంటి కాస్మిక్ సన్ సెంటర్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి హృదయాన్ని రాముల వారికి అందిస్తారు అగస్త్యుల వారు. ఎందుకు? ది హయ్యెస్ట్ స్టేట్ అది. మామూలుగా సూర్యుడి ప్రజ్ఞ లేదంటే సవిత్ర ప్రజ్ఞ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సెంటర్స్ మనలో కూడా ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి? సహస్రారంలోనేమో కాస్మిక్ సెంటర్ అంటే ఆదిత్య ప్రజ్ఞకు సంబంధించింది, మన ఆజ్ఞాచక్రంలో సవిత్ర ప్రజ్ఞకు సంబంధించింది, మన హృదయంలో అంటే అనాహత కేంద్రంలో మన సూర్యుడికి సంబంధించినటువంటి సెంటర్కి సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, బ్రహ్మాండ పిండాండ సమన్వయం మనకు ఎప్పుడూ కావాలని. సో ఇది ఈ మూడిటికి ఆ మూడిటికి లింక్ ఉంటాయి. మనం ఎలాగైతే మన శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నామో, ఇందాక చెప్పాను, మనం పుట్టక ముందు ఎక్కడున్నాం మనకు తెలియదు, కానీ మనం ఉన్నాం కదా, ఉండబట్టే కదా మనం ఇక్కడికి వచ్చాం. అలాగే ఆ కాస్మిక్ సన్ వ్యక్తం అవ్వాలంటే సన్ గ్లోబ్ కావాలి. మనం చూస్తున్నటువంటి సూర్యుడు, సూర్యగోళం అంటాం చూసారా, ఈ సూర్యగోళానికి ఆత్మ ఎవరంటే సవిత్ర మండలం. ఈ సవిత్ర మండలానికి ఆత్మ ఎవరంటే ఆదిత్య మండలం. ఈ లింక్ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉందండి ఆదిత్యులంటే. ఇప్పుడు ఇవేవి మనకు తెలియకుండా ఆదిత్యానామహం విష్ణోర్ జ్యోతిషాం అని అన్నాడు అనుకోండి, అంటే ఆదిత్యులండి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి, అంతే మనం రాసేసుకుంటాం. 12 మందే ఎందుకు తెలియద్దా మనకి? అది మనకు తెలియాలి. మనం మన శరీరం ద్వారా ఎలాగైతే వ్యక్తమవుతున్నామో ఆదిత్యుడు అనేటటువంటి ప్రజ్ఞ కూడా మనం చూస్తున్నటువంటి సూర్యుడు అనేటటువంటి గోళం ద్వారా వ్యక్తం అవుతుంది. అంటే ఈ సూర్యగోళంలోంచి మనకు వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది ఆదిత్యలోకం నుంచి వస్తుంది. దానికి మూలమైనటువంటిది
విశ్వప్రజ్ఞ, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ కాస్మిక్ కాన్షియస్నెస్ అంటారు. అక్కడి నుంచి రావాలి. ఈ మూడింటిని మనకి దైవము, జీవుడు, శరీరం అని చెప్తారు. వీటికి మూలం అక్కడ. అయితే మనం అక్కడికి ఎలా చేరగలం అంటే, మన మనిషి సహస్రారానికి గనక చేరితే ఆ ప్రజ్ఞను అందుకోగలడు. అగస్త్య మహర్షి అలాంటి వాడు, ఆ ప్రజ్ఞను అందుకున్నాడు ఆయన. రాముడికి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు ఆయన. బోధించినప్పుడు రాముడిలోకి ఆ కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ విశ్వప్రజ్ఞ తాలూకు శక్తి ప్రవేశించినప్పుడు రావణాసురుని సంహారం అనేటటువంటిది జరుగుతుంది. మనం కూడా రావణాసురుడు అనేటటువంటిది అహంకార ప్రజ్ఞ. మనం కూడా ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళతామో అహంకారాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా మనం కొరిలేట్ చేసుకోవాలి. అందుకని మనం లాస్ట్ 2 వీక్స్ మనం ఈ షో చేసుకోవాలి. నాకు కొంచెం ఆఫీస్లో బిజీగా ఉండటం వల్ల. దీనికోసం చాలా పుస్తకాలు తిరిగేశా. ఈ ఆదిత్యం అంటే ఏంటి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్నానికి మా గురువుగారు డాక్టర్ మాస్టర్ పార్వతీ కుమార్ గారు ది సన్ అని ఒక పుస్తకం రాశారు. ఓన్లీ సూర్యుడి మీదనే. 250 పేజీల పుస్తకం. అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పుస్తకం చదివినప్పుడు సూర్యుడు అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. ఆయన అన్ని గ్రహాల మీద పుస్తకాలు రాశారు. స్పిరిచువల్ పర్సెప్షన్లో రాశారనమాట. ఈ సూర్యుడు అనేటటువంటి చదివినప్పుడు అసలు చాలా, ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ ఆ పుస్తకంలో మనం ఎంతవరకు అవసరము అన్నది తీసుకొని నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. అంత హోంవర్క్ చేస్తే నేను మీకు ఈ విషయం నేను చెప్పగలుగుతున్నా. అలాగే ఈ మూడే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, శక్తి, పదార్థం. పదార్థం అంటే శరీరం, అంటే ఆత్మ, మనస్సు, పదార్థం అంటే శరీరం. ఈ ముగ్గురునే కాస్మోస్ లెవెల్లో త్రిమూర్తులుగా చెప్తారు. చూడండి, ఇప్పుడు 12 ఏంటి మనకు తెలుసుకోవాలి, అంతే కదా. సంవత్సరంలో 12 నెలలు ఎందుకున్నాయి, ఇవన్నీ మనకు తెలియాలిగా. అంటే ఒక సంవత్సర చక్రాన్ని గనక తీసుకొని గనక ఆలోచన చేసినట్లయితే వేదాల్లో చెప్పినటువంటి అనేక విషయాలన్నీ కూడా ఈ ఇయర్ని, సంవత్సరాన్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి విషయాలే అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. పురుష సూక్తంలో కూడా అలాగే వస్తాయి. వసంత ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు వస్తుంది, శశిర ఋతువు వస్తుంది, అనేక ఋతువులు విషయం అన్ని వస్తాయి మనకు అందులో. ఈ ఏంటంటే వీళ్ళు ముగ్గురు అని చెప్పాను కదండి, ఆదిత్య, సవిత, సూర్య. మీకు ఆదిత్య హృదయంలో కూడా ఇది వస్తుంది. ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశోభాను స్వర్ణరేత దివాకర అని వస్తుంది ఆదిత్య హృదయంలో. ఆదిత్య సవిత సూర్య అనేటటువంటిది ఒక పెద్ద మంత్రం. మనం ప్రతిరోజు సూర్యోదయంలో తూర్పుగా తిరిగి ఆదిత్యం అనేటటువంటి ఆదిత్యుణ్ణి మన శిరస్సు పైభాగంలో, అలాగే సవిత్రుణ్ణి మన ఆజ్ఞాచక్రంలో అంటే మన లలాట భాగంలో, అలాగే సూర్యుడిని మన హృదయంలో, ఆ 3 ప్రజ్ఞల్ని 3గా మనలో అలా ఊహించుకుంటూ గనక ధ్యానం చేస్తే మెల్లిమెల్లిగా మనలో వెలుగు, వికాసం పెరగటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆదిత్య సవిత సూర్య అని చెప్తారు. ఈ మూడు కూడా మామూలుగా దానికి వెళ్లే ముందు ఇంకొక విషయం. ఒక సంవత్సరంలో మనకి 2 సోలిస్టిస్లు 2 ఈక్వినాక్స్లు వస్తాయి. అంటే పగలు ఎక్కువగా ఉండే రోజు, రాత్రి తక్కువగా ఉండే రోజు ఒకటి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? పగలు ఎక్కువగా ఉండేది జూన్ 21కి వస్తుంది. రాత్రి ఎక్కువగా ఉండేది డిసెంబర్ 21కి వస్తుంది. అప్పుడు పగలు తక్కువ ఉంటుంది. అలాగే పగలు రాత్రి సమానంగా ఉండేవి 2 రోజులు ఉంటాయి. ఒకటి మార్చి 21 వస్తుంది, 2 సెప్టెంబర్ 21 వస్తుంది. ఈ 4 చాలా ఇంపార్టెంట్. వాటిని విషువత్ పుణ్యదినాలు అని మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం. అంటే సూర్యుడు సంవత్సరంలో 4 కార్డినల్ పాయింట్స్ ని జనరేట్ చేస్తాడు. ఏది భూమధ్య రేఖ చుట్టూ కనుక ఆయన చేస్తున్నటువంటి ప్రయాణాన్ని బేస్ చేసుకుని. ఆయన ప్రయాణం చేయడం, మన భూమి తిరుగుతుంది అనుకోండి, అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒకటి. అలాగే మనకు రోజులో కూడా 4 ఉంటాయి. మార్నింగ్ 6, ఈవినింగ్ 6, ఆఫ్టర్నూన్ 12, మిడ్ నైట్ 12, 4 పాయింట్స్. అలాగే 1 మంత్లో కూడా 4 ఉంటాయి. ఒకటి పౌర్ణిమ, 2 అమావాస్య, 2 అష్టమి తిథులు. ఇలా 4 అనేటటువంటిది కార్డినల్ పాయింట్స్ మనకి డే నుంచి ఇయర్ వరకు ఉంటాయి. ఈ ఇయర్లో, సంవత్సరంలో ఈ 4 కార్డినల్ పాయింట్స్ ని ఎవరైతే ఎవరు చేస్తున్నారు ఈ 4 కార్డినల్ పాయింట్స్? సూర్యుడు. ఇది మన సూర్యుడే కాకుండా కాస్మిక్ లెవెల్లో కూడా అలాగే జరుగుతుంది. ఈ 3 ఇంటూ ఈ 4
విశ్వత్పుణ్య దినాల్లో గనక చూసుకుంటే 12 రకాలైనటువంటి తత్వాలని వాళ్ళు జనరేట్ చేస్తారు. ఆ 12 రకాలని 12 ఆదిత్యులు అంటారు. ద్వాదశ ఆదిత్యులు అంటే వీళ్ళు 12 మంది. అంటే 3 లోకాల్లో 4 కేంద్రాలుగా వీళ్ళు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో వాటిని 12 మంది అని చెప్తారు. ఇదండి ద్వాదశ ఆదిత్యులు అంటే. అలాగే ఈ ముగ్గురు సూర్యులు కూడా 4 భూతాల ద్వారా పనిచేస్తారు. మనకు పంచభూతాలు అని చెప్తారు కదండి. జ్యోతిష్ శాస్త్రంలో 4 ఎలిమెంట్స్ అంటారు. అంటే 1 భూతత్వ రాశి, 2 జలతత్వ రాశి, 3 వాయుతత్వ రాశి, 5 అగ్నితత్వ రాశి అని 4 రకాలైనటువంటి రాశి తత్వాలు ఉంటాయి. ఈ ముగ్గురు ఈ 4 తత్వాలైనటువంటి రాసులతోటి ఏర్పాటు చేస్తున్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్నే మన చుట్టూ ఉన్నటువంటి మన భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ భూమధ్య రేఖ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విభాగాలు అప్పుడు తెలుస్తుంది మనకి. దాన్ని బట్టే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క పేరు పెట్టారు మన మహర్షులు. వీళ్ళండి ఆదిత్యులు అంటే. ఆదిత్యులు అంటే ఆ లెవెల్ నుంచి వస్తే గానీ మనకి ఆదిత్యులు అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఆదిత్యానామహం విష్ణు అంటే ఏమిటి అప్పుడు తెలుస్తుంది. జ్యోతిషాం రవి రంసుమాన్. ఆ ఆదిత్య లోకంలోంచి వచ్చే వెలుగు మామూలుగా మనం చెప్పుకునేటటువంటి ఇది ఉంది చూసారా, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో ఏముంటుందండి? తత్సవితృవరేణ్యం తత్సవితృవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సవితృలోకం నుంచి వచ్చేటటువంటి వెలుగు నన్ను ఆవహించి నా బుద్ధి ప్రచోదనం చేయవలెను అని భర్గోదేవుణ్ణి, భర్గులు అంటే అన్నిటికంటే మూలమైన వెలుగు అంటే ఆదిత్య మండలాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటిది మనకి ఈ గాయత్రి మంత్రంలో వచ్చినటువంటి మంత్రం. సో ఇలా మనకి ఒక్కొక్క సంవత్సరంలో సూర్యుడికి ఒక్కొక్క పేరు పెట్టారండి. చైత్రమాసంలో వచ్చేటటువంటి సూర్యుడు అంటే ఆదిత్యుడికి పేరు ధాత అంటే జీవుల్ని సృష్టించేవాడు అని. వైశాఖ మాసంలో అర్యముడు అంటే వాయు రూపంలో ఉంటాడు. జ్యేష్ఠ మాసంలో మిత్రుడు అంటే సముద్రంలో చంద్రుల్లో వాటిల్లో ఉంటాడు. ఆషాఢ మాసంలో వరుణుడు అంటే నీటిలో ఉంటాడు. శ్రావణంలో ఇంద్రుడు అంటే దేవతల యొక్క శత్రువులను సంహరించేవాడు అనేట దాని అర్థం. భాద్రపద మాసంలో వివస్వంతుడు అంటే అగ్ని లేక ఆహారాన్ని పచనం చేసేటటువంటి వాడు, వండేటటువంటి వాడు అంటే కుక్ ఫుడ్ అనమాట. ఆశ్వేజ మాసంలో త్వష్ట అంటే వృక్షాల్లో ఔషధాల్లో ఉంటాడట. కార్తీక మాసంలో విష్ణు అట. ఇది ఇక్కడ ఉందండి. ఆదిత్యానామహం విష్ణు అంటే కార్తీక మాసంలో ఆయన పేరు విష్ణువు. అంటే ఏంటట ఆయనది? దేవతలకి దానవులకి మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పాటు చేస్తాడట. ఎందుకు ఆయన చెప్పాడు ఇక్కడ? కృష్ణ పరమాత్మ నేను విష్ణువుని అన్న అంటే మిగిలిన వాటిల్లో కాదు. హీ మేక్స్ ద బ్యాలెన్స్ ఇన్ ద యూనివర్స్. హీ మేక్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్. దేవదానవులు అంటే పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పాటు చేస్తాడు. అటువంటి బ్యాలెన్స్ నేను ఇస్తాను. మనలో కూడా రకరకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి. మనం ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. వాటి నుంచి మనం ఎలా బయటపడాలంటే ఇటువంటి దాన్ని కనుక మనం ధ్యానం చేసినట్టయితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకొకటి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని కూడా అర్థం. ఆయన అక్కడ విష్ణు పదం అని వాడాడు అంటే దాని అర్థం విష్ణువు అంటే ఆయనకి ఏదో 4 చేతులు ఉంటాయి, కిరీటం, ఒక పసుపచ్చ పంచె కట్టుకొని ఉంటాడండి, మెళ్ళో ఒక మాల వేసుకుంటాడు, చొక్కా వేసుకోడు, ఇంతే కదా? కాదు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువుగా చెప్తారు. ఈ సృష్టిలో వ్యాపించినటువంటి మొట్టమొదటిది ఏదైతే తత్వం ఉందో దాన్ని విష్ణువు అంటారు. అది విష్ణువుని ధ్యానించడం అంటే. తర్వాత మార్గశిర మాసంలో అంశుమంతుడు అంటారంట. అదొక మరొక వాయుతత్వం. పుష్యమాసంలో భగుడు అంటే జీవుల శరీరాల్లో ఉండేటటువంటి వాడు. మాఘమాసంలో పూషుడు ఆహార పదార్థాలను పండించేవాడు. మనకి ఆహారం పంటలు పండుతున్నాయంటే దానికి కారణం పూషుడు అనేటటువంటి ఆదిత్య తత్వం. పాల్గొన మాసంలో పర్జన్యుడు అంటారు, అంటే వర్షాల గురించి కురిపించేవాడు. ఇలా రకరకాలుగా పాల్గొన మాసంలో వర్షాలు పడతాయండి అని మనకు డౌట్ రావచ్చు. కానీ వర్షాలు పడటానికి కావాల్సినటువంటి బీజాలు అప్పటి నుంచే మొదలవుతాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అప్పటికప్పుడు జరుగుతాయని కాదు. సృష్టిలో జరిగేటటువంటి వాటికి ఈ తత్వాలు మూలం ఆధారమై ఉంటాయి. ఇంత మనం అర్థం చేసుకుంటే గానీ ఆదిత్యులు అంటే ఏంటో మనకు తెలియదు. ఈ ఆదిత్యుల్లో విష్ణువు అంటే సర్వవ్యాపకమై ఉండి మనలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ మధ్య ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేసేటటువంటి వాడు విష్ణువు.
సర్వవ్యాపుడై ఉంటాడు కాబట్టి. అలాగే సూర్యుడికి 7 రకాలైన సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలండి అని చెప్తారు. అలాగే సూర్యుడికి 7 కిరణాలు కదండి, అంతే కదా, 7 కదా, 8వ ఉందా, లేదు, ఇంకా 8వ ఉండదు కూడా, 7 ఉంటాయి. ఎందుకంటే ఆ తత్వాలు 7 ఉంటాయి. 7 లోకాలు ఉంటాయి, 7 తత్వాలు ఉంటాయి. 7 తత్వాలుగాతోనే ఆధారపడుతుంది. ఇందాక చెప్పాను కదా, 4 పాయింట్స్ క్రియేట్ చేస్తాడు. 3 తత్వాలు 4 పాయింట్స్, మల్టిప్లై చేస్తే 12, యాడ్ చేస్తే 7. చూడండి, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఒకటి స్క్వేరు, ఒకటి పిరమిడ్. మన టెంపుల్స్ అన్ని ఎలా ఉంటాయండి, పిరమిడ్స్ ఎలా కట్టారండి, స్క్వేర్ మీద పిరమిడ్, ముందు కింద స్క్వేర్. మన ఇల్లు ఎలా కట్టుకుంటాం, ఇప్పుడంటే డాబాలు వేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎలా ఉండేయండి, కింద పునాదులు తీసిన తర్వాత అది స్క్వేర్, దాని మీద గోడలు లేపిన తర్వాత కప్ ఎలా ఉండేదండి, పిరమిడ్ లాగా ఉండేది. దాని అర్థం ఏంటి, మనలోకి రావాల్సినటువంటి సరైన ఎనర్జీ ఏదైనా రావాలంటే అందుకే అటువంటి గృహాలే కట్టుకోమంటారు. సరే, అది డిఫరెంట్ టాపిక్, అది మళ్ళీ ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాం మనం. సో 7 గుర్రాలు అంటారు. ఈ 7 గుర్రాల పేర్లు ఏంటో తెలుసా అండి, గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. ఇవి 7 గుర్రాలండి. మళ్ళీ వాటికి 7 వేరే సప్తవర్ణాలకి 7 ఇవన్నీ చెప్తారు. ఇవేంటో తెలుసా అండి, ఛందస్సులు అని చెప్తారు. ఇది ఛందస్సులు సంస్కృతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. గాయత్రి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛంద. విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం చూసారా, అంటే ఒక్కొక్క దానికి గాయత్రి 24 అక్షరాలు, త్రిష్టుప్ 3 అక్షరాలు, అనుష్టుప్ 16 అక్షరాలు, ఇట్లా ఉంటాయి. దానికి జగత్తులో కూడా ఈ సూర్యుడు ఆ రకాలైనటువంటి నడకలతోటి జగత్తును నడిపిస్తాడు. ఛందస్సులు అంటే నడకలు. అంటే సంస్కృతంలో ఏదైనా ఒక శ్లోకం కానీ ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు రాసేటటువంటి ఆ సంస్కృత శ్లోకం యొక్క నడక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి దానికి ఉండేటటువంటి ఆ నెంబర్స్ ఉంటాయి, ఇన్ని అక్షరాలతోటి అని. మామూలుగా మనకి ఛందస్సులు చెప్తారు కదండి, మరి ఉత్పలమాల, చంపకమాల, మరి ఆట వెలది, ఇలా రకరకాలుగా మనకి తెలుగులో కూడా ఛందస్సులు ఉంటాయి. అంటే ఆ పద్యం ఎలా నడుస్తుంది అన్న దాన్ని ఆ పర్టికులర్ ఛందస్సు నిర్ణయం చేస్తుంది. ఇవి మనకి ఆదిత్యులు అంటే, మనకి ఇంత చెప్పుకుంటే మనకి ఆదిత్యులు అంటే ఏంటో తెలుస్తుంది. ఇటువంటి ఆదిత్యుల్లో విష్ణువు నేనై ఉన్నాను అంటే సర్వవ్యాపకుడనై అంతటా వ్యాపించి ఉన్నాను. అలా నేను ఉండబట్టే కావాల్సిన బ్యాలెన్స్ నేను చేస్తాను అన్నది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఇక్కడ విషయం. కాబట్టి మనం ఎలాగైతే మన శరీరం అంతా వ్యాపించి ఉంటామో అలాగే కాస్మిక్ పర్సన్ అంటారు, అంటే విరాట్ పురుషుడు కూడా ఈ ఆదిత్య, సవిత్రు, సూర్య మండలాలని వ్యాపించి ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎలాగైతే సహస్రారము, ఆజ్ఞ, అనాహత కేంద్రాలను 3 చెప్పామో అలాగే ఆ విరాట్ పురుషుడికి ఆదిత్య మండలం, సవిత్రు మండలం, సూర్యమండలం అనేటటువంటివి ఆ 3 కేంద్రాలు. ఇప్పుడు మనకి ఆదిత్య హృదయం చదువుకుంటే అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఆదిత్యుల వారిని తీసుకొచ్చి రాముడికి అగస్త్య మహర్షి ఇచ్చాడు అనేటటువంటిది. అలాగే ఆయన 12 తత్వాలుగా ఎలా వస్తాడు, ఆ 12 ప్లస్ ఇంకొకటి ఆదిత్యుడు అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి పూర్తి వెలుగు. సవిత్ర మండలంలో ఆదిత్యుడి కంటే 1/7 ఉంటుంది వెలుగు. అందులోంచి 1/7 ఉంటుంది మన సూర్యుడికి ఇచ్చేది. 1/7 ఆఫ్ సవిత్ర మండలం సూర్యుడు, 1/7 ఆఫ్ ఆదిత్య మండలం సవిత్ర మండలంలో ఉంటుంది. సో గాయత్రి మంత్రం అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, అక్కడి నుంచి. ఇది వాళ్లే చేసుకోవాలి, వీళ్ళే చేసుకోవాలి, వాళ్ళు చేసుకోకూడదు, ఆడవాళ్ళు చేసుకోకూడదు, మగవాళ్ళు చేసుకోకూడదు, మరి ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇన్ని రకాలుగా చెప్తారు కదండి. ఎవరైనా చేసుకోవచ్చు. పవిత్రమైనటువంటి మనస్సుతో, సద్బుద్ధితో, అందరూ బాగుండాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఎవరైనా దాన్ని చేసుకోవచ్చు. ఇది మా గురుగారు చెప్పింది. మీరు అక్కడికి ఆదిత్యమూర్తి దగ్గరికి మీరు ప్రేయర్ పంపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ సెంటర్ మీలో సహస్రారంలో ఉంటుంది, హెడ్ సెంటర్ అంటారు. ఇవి మనకు తెలిస్తే, అవగాహన పెరిగితే మనకి అలాంటికి సంబంధించినటువంటిది మనకు తెలుస్తుంది. 2 జ్యోతిషాం రవి రంశుమాన్. ఇందా చెప్పుకున్నాం కదండి, రవి అంటే సూర్యుడు, కిరణాలు వెదజల్లేటటువంటి వాళ్ళల్లో సూర్యుడు ఎందుకు, మనకి వెలుగు ఆయనే కదండి. మనకి జగత్తులో వెలుగు. సూర్యుని ఏమంటారండి మనందరం, సూర్యనారాయణమూర్తి అంటారు. నారాయణుడు అంటే ఎవరండి, అబ్బో అది వాళ్ళు ఇంకో టాపిక్. అది
ఆ తత్వమే దిగొచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటుందట. అయనం పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఒకటి డిసెంట్, ఒకటి అసెంట్. అయనాలంటే ఏంటండి? కిందకి దిగి రావడం, మళ్ళీ పైకి ఎక్కడం. వర్షం ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది వర్షం? కింద సముద్రంలో ఉన్నటువంటి జలాలు ఆవిరై మేఘాలుగా ఏర్పడి వర్షం చెందుతుంది. అంతే కదా, వర్షం అంటే మనకు అంతే కదా. అలాగే ఆ తత్వం మళ్ళీ సృష్టిగా దిగొస్తుంది, మళ్ళీ వెనక్కి ఆ తత్వంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంటుంది? నారములు అన్నారు. నారములు అంటే సృష్టి జలాలు. ఆ సృష్టిలో ఉన్నటువంటి అనంత ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ చోటుని ఏం చెప్పారంటే, అందులోంచి అంతా పుడుతోంది కాబట్టి, ప్రాణమంతా కూడా అందులోనే ఉంది కాబట్టి దాన్ని నారములు అన్నారు. అంటే నశించదు, అది ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. అందులోకి దిగొచ్చి వెళ్తూ ఉంటాడు ఆయన నారాయణ. అందుకనే మన వాళ్ళు సూర్యనారాయణమూర్తి అని చెప్తారు. ఎందుకంటే ఆ తత్వం అందులోంచి పనిచేస్తోంది కాబట్టి. అక్కడి నుంచి 7 తత్వాలు 7 కిరణాలుగా మనకు దిగొస్తున్నాయి. ఈ 7 కిరణాలే మన చుట్టూ ఉన్నటువంటి జగత్తునంతా కూడా నడిపిస్తూ ఉన్నాయి. జగత్ అంటే చాలా లెవెల్స్ ఉంటుందండి. మన భూమికి సంబంధించినంత వరకు ప్రపంచం మనం అనుకుంటాం. దానికి కొంచెం దాటితే మనకి సూర్యమండలం అంతా ఒక ప్రపంచం. దాన్ని దాటితే ఇలాంటి సూర్యమండలాలు ఇంకా కొన్ని, దాన్ని దాటితే అలా 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 పెంచుకుంటూ వెళ్తే అది ఎంత విశాలం అవుతుందో మన ఊహకు అందదు. అదనమాట. అది రవిరంశమాన్ అంటే నేను సూర్యుడిని అని చెప్పాడు. అంతే కదా, అక్కడ ఆదిత్యుల్లో నేనైనప్పుడు సూర్యుడిలో కూడా నేనే అవ్వాలి. అక్కడి నుంచి వచ్చేదే కాబట్టి ఇక్కడికి కూడా. తర్వాత ఏం చెప్పాడు? ఇది ఇంకొక కాస్మాలజీ. ఒక కాస్మాలజీ అయింది, మనం ఇంకొక కాస్మాలజీలోకి వెళ్తున్నాం. మరీచిర్ మరుతామస్మి. మరీచులు అంటే మరుత్తులు. మనకి మరుత్తులు అనగా మారుతి. మారుతి అంటే ఎవరండి? ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం. మారుతతుల్య వేగం అంటే మనం వాయువేగం అని మనం చదువుకుంటాం. అసలు ఆ మారుతి అనే పేరు ఎందుకు వచ్చింది? మరుత్తులు అంటే ఎవరు? అది కూడా మనకు తెలియాలి కదా. అది తెలియాలి అంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఎలా తెలుస్తుంది? మళ్ళీ దాని గురించి విశ్వప్రజ్ఞలోకి మనం వెళ్ళిపోవాలి. అక్కడికే వెళ్ళాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. అని అక్కడి నుంచే మొదలవుతాయి అనమాట. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటాడు. ఎక్కడ చెప్పారండి ఈ శ్లోకం? సుందరాకాండలో హనుమంతుల వారు సీతామ్మవారిని వెతికి 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 ఆవిడ దొరక్క చాలా నిరాశ చెంది, ఇక నాకేమిటి నా పరిస్థితి, ఇప్పుడు కనుక నేను వెనక్కి తిరిగి వెళితే అనే ఒక చైన్ వేసుకుంటారు ఆయన. నేను వెళ్ళి చెప్పకపోతే మరి రాముల వారికి ఇలా చెప్పేస్తే ఆయన అక్కడికక్కడ దేహం వదిలేస్తాడు, తర్వాత లక్ష్మణుడు వదిలేస్తాడు, తర్వాత ఇలా పాపం ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు హనుమంతుల వారు. వెళ్ళిపోయి లేదు లేదు ఇలా నేను డిప్రెస్ అయితే ఎట్లా, అంతా చూశాను కానీ ఇక్కడ ఏదో ఒక వనం ఉంది నేను మర్చిపోయాను అని అప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. మరుద్గణేభ్య అంటే మరుత్గణాలు. మరుత్గణాలకు కూడా నమస్కారం చేస్తున్నాను అని చెప్పాడు. అదేంటి సార్, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు రకరకాల దేవతలు ఇంతమంది ఉంటే మరుత్తులకు ఎందుకు నమస్కారం చేశాడండి? మనం ఆలోచించాలి కదా. అక్కడ మరుత్తుల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇవన్నీ కూడా 7 రకాలైనటువంటి మరుత్తులు అంటే వాయువులు. 7 రకాలైన వాయువులు. ఈ వాయువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోరీ కూడా ఉంటుంది మనకి, రామాయణంలో వస్తుంది. ఇది కూడా మరుత్తులు ఎలా మరుతులు అనేటటువంటిది ఎలా, అది కాస్మిక్ లెవెల్లో జరిగిందని మన ఇంటి పక్కన ఒక భార్యాభర్తల మధ్య ఇంకెవరో అన్నట్టుగా చెప్తారు. అదితికి దితికి, కశ్యప్ ప్రజాపతికి ఇద్దరట, అదితి దితి. వాళ్ళిద్దరు భార్యలు కాదు, నిజానికి ఒక్కళ్లే. అంటే కశ్యప్ ప్రజాపతి అంటే అది ఒక తత్వం. ఆ తత్వానికి చీకటి వెలుగు అనేటటువంటి 2 తత్వాలతోటి అది ఎప్పుడూ కూడా రిలేట్ అవుతూ ఉంటుంది. వెలుగు తత్వం ఒకటి, చీకటి తత్వం ఒకటి. అదితి అంటే వెలుగు. ఆదిత్యులు అని పేరెందుకు వచ్చింది? ఆ అదితిలోంచి వచ్చారు కాబట్టి ఆదిత్యులు అయ్యారు వాళ్ళు. దైత్యులు అంటే దితి నుంచి వచ్చారు, అంటే చీకటి సంబంధించినటువంటి వాళ్ళు దైత్యులు. అంటే అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వెలుగు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు దేవతలు, అంటే వాళ్ళంతా అదితికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది మనం వేదాల్లో కానీ ఎక్కడైనా చదువుకున్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి అవగాహన. అటువంటి స్థితిలో బ్రహ్మాండమైన ఆదిత్యులు వాళ్ళందరూ పుట్టారు. ఇంకా ఆదిత్యులు, రుద్రులు, వసువులు వాళ్ళందరూ వస్తారు. మామూలుగా మనకి అసలు మనం దీన్ని ఇంకొక రోజు చెప్పుకుందాం. మరుత్తులు అనేటటువంటిది వచ్చేవారం మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు ఆదిత్యులు అని ఎంత విషయం చెప్పుకున్నామో అంత చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇంకో విషయం దానికి అనుబంధంగా మనం ఒక విషయం చెప్పుకుందాం. మామూలుగా మనకి 33 కోట్ల మంది దేవతలు అంటారు.
పైగా ఇతర మతస్థులు ఎద్దేవా చేస్తారు, పేర్లు చెప్పండి అంటారు. 33 కోట్ల మంది దేవతలు కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు. వీళ్ళనే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు అంటారు. ఈ 3 ఎంతండి? వీళ్ళు ఎంతమంది అండి? అటు 12, 11, 23, 23, 8 ఎంత? 31. ఇంకొక 2 ప్రకృతి, పురుషుడు, మొత్తం కలిపి 33. ఈ 33 తత్వాలు 7 లోకాల్లో వ్యాపించి ఉంటాయి అనేటటువంటి దానికి సింబాలిజంగా 33 పక్కన 7 సున్నాలు పెడతారు. అది 33 కోట్లు. ఈ 33కి మూలం ఒకే ఒక తత్వం. ఆ ఒక తత్వంలోంచి 2 నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ అవగాహన మనకు రావాలి. 33 లేవు, ఉన్నవి అసలు ఇంకా ముందుకు వెళ్తారు. ఉన్నది ఒకటేనండి అంటారు, లేదంటే 2 అంటారు, లేదంటే 3 అని చెప్తారు. 3 4లోకి వచ్చేటప్పటికే ఈ విధంగా ఏర్పడిందండి అని చెప్తారు. ఇది మనకి అర్థం అవ్వాలి అంటే ఒక అవగాహనలోకి మనం వెళ్ళి తవ్వుకోవాలి. తవ్వుకుంటే మనకు తెలుస్తుంది. అటువంటి ఒక కాస్మిక్ లెవెల్లో మనం ఇందాక చెప్పుకున్నాం, కాస్మిక్ లెవెల్లో విరాట్ పురుషుడు అని చెప్పుకున్నాం చూడండి. మనలో కూడా వాయు ప్రసారం ఉంది కదండి, ఉంది కదా. మనం గాలి పీలుస్తున్నాంగా. మనం ఎలా అయితే గాలి పీలుస్తున్నామో ఆ కాస్మిక్ పర్సన్ కూడా గాలి పీలుస్తాటండోయ్. దాన్నే మేడం బ్లవస్కీ గారు స్పేస్ పల్సేట్స్ అంటుంది. చోటుట స్పందిస్తుందిట. చోటులో జరిగే స్పందన కారణంగానే వాయువు పుడుతుంది. వేదంలో ఏం చెప్పారండి? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అంతే కదా. అగ్ని ఆపహ, ఆపస్సు నుంచి పదార్థం పృథివీ అని చెప్తారు. ఇంకొకటి నేను మొన్న మధ్యనే చదివా, పృథివీ అనగానే మన భూమి కాదట, గుర్తుపెట్టుకోండి. పృథివీ అంటే మన భూమి కాదట, సూక్ష్మలోకాల్లో ఉంటుందిట అది పృథివీ పదార్థం అనేటటువంటిది. మన దాన్ని భూమి అంటారట. పృథివీ వేరు. మామూలుగా సప్తద్వీప వసుంధర అని కూడా వస్తుంది సంకల్పంలో. 7 రకాలైనటువంటి పృథ్వీలు ఉంటాయట. మంది భూమి అంటే నువ్వు నీ శరీరంలో వ్యాపించి కనపడకుండా 3 వంతులుండి 1 వంతు ఎలా కనపడుతున్నావో అలాగే ఈ భూమి కూడా 1 వంతు నీకు కనపడుతోంది, 3 వంతులు కనపడకుండా ఉంది. ఇలా మనం దాన్ని కొరిలేట్ చేసుకోవాలండి. ఇది చాలా దీన్ని విజ్డమ్ అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మరల మనం దాంట్లోకి దిగుతూ ఉంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. చెరకు నవిలిన కొద్దీ తీగా ఉందంటారు చూసారా. ఆఖరికి వేపల్లో కూడా 10 నిమిషాలు గట్టిగా నవిలితే తీగా ఉంటుంది. తినగ వేము తీయని ఉండు అన్నారు కదా. వేమంటే వేపాకు, చేదుది. అలాగే జ్ఞానం కూడా అంతే. దాని మీద ఇంట్రెస్ట్ కనుక పుట్టితే, దాని గురించి చదువుకుంటూ ఉంటే, దాని లోపలికి మనం వెళ్తూ ఉంటే ఆహా అని అనిపిస్తుంది మనకి. మన పెద్దవాళ్ళు ఎంతో సూక్ష్మం చేసి మనం అర్థం చేసుకోవడానికి వీలుగా అనేక రకాలైన పుస్తకాలు మనకు రాసేశారు. గురుగారు చెప్తారు, చంద్రుడు గురించి చెప్పుకుందాం. మరుత్తులు వచ్చే వారం చెప్పుకుందాం. చంద్రుడు అంటే నక్షత్రాలలో చంద్రుడిని. నక్షత్రాలు అంటే ఏంటండి? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఇవే కదండి నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు. ఇవి ఎక్కడున్నాయండి? మనం అనుకుంటాం కదా, నా నక్షత్రం ఇది, దినఫలాలు, రాశి ఫలాలు అన్ని చూసుకుంటాం కదా. ఎక్కడున్నాయండి ఈ నక్షత్రాలు? ఈ నక్షత్రాలు ఎక్కడున్నాయంటే అసలు నక్షత్రాలు లేవు, విభజనలు. నక్షత్రము అంటే విభజన అని అర్థం. మనం భూమధ్య రేఖ మీద నిలబడి మన చుట్టూ 360 డిగ్రీలతో కనుక ఒక సర్కిల్ గీసుకుంటే ఆ సర్కిల్ని ఒక 27-28 విభాగాలుగా విభజించారు. ఆ ఒక్కొక్క విభాగానికి అక్కడ ఉన్నటువంటి స్వభావాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క పేరు పెట్టారు. అవి నక్షత్రాలంటే. ఈ నక్షత్రాల కొంచెం పైనగా 12 రకాలైనటువంటి రాశి స్వభావాలను తీసుకొని వచ్చి అది జ్యోతిష్ చక్రంగా పెట్టారు. ఈ 27 నక్షత్రాలు ఆ 12 రాశుల్లో ఇమిడిపోతాయి. ఒక్కొక్క రాశిలో 3 పాయింట్ నక్షత్రాలుగా విడిపోతాయి. 27 ఇంటూ ఒక్కొక్క దాంట్లో 9 పాదాలు. మళ్ళీ నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించి ఒక్కొక్క రాశికి 4 పాదాలు ఇచ్చి 12 9 108 విభజించారు. ఇప్పుడు చెప్పండి, 108 జపం ఎందుకు చేసుకుంటాం మనం జపం 108? ఈ 8 నక్షత్ర విభాగాలలో కూడా సమానంగా చంద్రుడు తిరుగుతున్నాడు. 28 నక్షత్రాలు సమభాగాలు చేశారు, 28. ఈ 28లో తిరుగుతూ ఉన్నాడు.
చంద్రుడు అనేటటువంటిది రిఫ్లెక్టివ్ ప్రిన్సిపుల్, సూర్యుడు అనేటటువంటిది సెల్ఫ్ ఇల్యూమినేటివ్ ప్రిన్సిపుల్. ఇందాక చెప్పాను కదా, ఆదిత్యులు, రుద్రులు, వసువులు. ఆదిత్యులు అంటే ఇల్యూమినేటివ్ ప్రిన్సిపుల్, రుద్రులు అంటే వైబ్రేటింగ్ ప్రిన్సిపుల్, వసువులు అంటే మేనిఫెస్టింగ్ ప్రిన్సిపుల్. ప్రజ్ఞ, శక్తి, పదార్థం, ఈ మూడు. ఈ విధమైనటువంటి అనుసంధానం, సింథసిస్ మనం చేసుకుంటే అవి ఏంటో మనకు తెలుస్తాయి. ఈ చంద్రుడు తిరిగేటటువంటి గమనాన్ని ఆధారంగానే స్త్రీలలో 28 రోజులకి ఋతువు అనేటటువంటి కాలం రావటం, తద్వారా గర్భధారణం, సంతానం, పిల్లలు అనేటటువంటి దానికి కారణం చంద్రుడు. వీటన్నిటినీ చంద్రుడి ద్వారా నేనే చేస్తున్నానని చెప్పాడండి. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఇక. సో మనం ఇక్కడికి ఆపుదాం ఇవాళ, ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. ఊరికే ఆదిత్యానామహం విష్ణు అని అనేసి ఆదిత్యుల్లో విష్ణువట అని ఒక మనకి అవగాహన చేసుకోవటానికి వీలు లేని స్థితిలో ఉంచటం ఎందుకు అనేటటువంటి భావంతో దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఎంతవరకు మనం చెప్పుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని అంతవరకు తెచ్చి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని వచ్చేవారు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మరుత్తులు అనేటటువంటిది అదొక పెద్ద టాపిక్. మళ్ళీ మనం కాస్మిక్ పురుషుడి దగ్గర నుంచి, కాస్మిక్ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ మనం మరుత్తులు అనేటటువంటివి మనకు ఎలా పనిచేస్తాయి అనేటటువంటి దాన్ని మనం ఆ అనుసంధానం కనుక మనం చేసుకుంటే, ఆ సింథసైజ్ కనుక మనకు చేసుకుంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. అప్పటి వరకు దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి, విని దీన్ని అవగాహన చేసుకుంటే కృష్ణుడు ఏ స్థితి నుంచి మనకి భగవద్గీతను అందించాడు అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. కృష్ణుడు ఇలా చెప్పేశాడండి, ఈ సోది మాటలు వినద్దు. ఆయన ఏ స్థాయిలో ఉండి మాట్లాడాడు, ఏ స్థితి నుంచి దాన్ని మనకు అందించాడు అన్నది మనకు అప్పుడు అర్థం అవుతుంది. అర్థమైతే అప్పుడు భగవద్గీత అంటే ఏమిటో దాని మీద మనకు కావాల్సినటువంటి అవగాహన మనకి చాలా పెరుగుతుంది. అంతవరకు మళ్ళీ వినండి. ఇది మనకి సాధనా బై మంగేష్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ విని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మనం వచ్చే వారం మరింత ముందుకెళ్ళి మరుత్తులు అంటే ఏమిటో మనం చెప్పుకుందాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందరికీ అవగాహన రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అంతవరకు సెలవు. జై గురుదేవ్.